పర్లేదు పర్లేదు. షార్ట్ సర్క్యూట్ రవ్వలు పడినాయి కదా చెట్లు మధ్యలో అదే అంతేగా చెట్లు గాలి చెట్లు అవును యాక్చువల్ ఎప్పుడు రాలిపోతుంది నాకు కింద రాలిపోయి నాకు కింద పాత స్క్రాప్ వేయించుంటుంది స్క్రాప్ వేయించి ఆకులు ఉంటుంది కింద ఆయిల్ ఉంటుంది ఈ స్పార్క్లు పడంగానే ఆకులు తగలబెట్టి కింద ఆయిల్ కూడా తగలబెట్టడం వల్ల యాక్సిడెంట్ జరిగింది చాలా బాధాకరం మనకి దాన్ని మనం ప్రభుత్వం ద్వారా సహాయం చేస్తాం ప్రతిదాన్ని రాజకీయం చేయడం ఇదే దానికి రాజకీయం అయిపోయిందా? చెన్నదేగా ఫైర్ యాక్సిడెంట్ పెద్ద నష్టం కాదు. నష్టం ఉంది. సుమారు 25 లక్షలు అంటే చిన్న నష్టం అంటే మళ్ళీ చిన్నదాన్ని క్రియేట్ చేస్తారు. చిన్న అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అంటే సరే చిన్న ఇన్సిడెంట్ అన్నామంటే మళ్ళీ చిన్నది అన్నారు అంటారు. పెద్ద చిన్న జరిగింది బాధాకరం. ఓకే. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నమస్కారం. మొన్నటి రోజున ఏదైతే గుంటూరు ఆటోనగర్లో జరిగిన ఒక అగ్ని ప్రమాదం మీద తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి విషయాన్ని రాజకీయం చేయటం అలవాటు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. అక్కడ వైర్లు గాలికి తగిలి కింద ఆకుల మీద అక్కడ ఆటోనగర్లో ఆయిల్ కింద ఉన్న దాని మీద పట్టుకొని అక్కడ ఆ యాక్సిడెంట్ జరిగితే దాన్ని వెంటనే వచ్చి రాజకీయం చేయటం చూసాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ బ్రహ్మాండమైన ఆటోనగర్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ పడిన రోజు రాత్రి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రెహమాన్ గారు మరి కాలం చేశారు హార్ట్ అటాక్ వల్ల. ఆ అంత్యక్రియల్లో మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఉన్నారు. ఆ టైంలో జరిగిన ఈ ఒక అగ్ని ప్రమాదాన్ని కూడా రాజకీయం చేయటం, దాన్ని కూడా మరి మా ఎమ్మెల్యే గారు ముస్తఫా గారి మీద కూడా మాట్లాడటం మేము చూసాం. అందుకని ఈరోజు ఈ సమాధానం చెప్తా ఉన్నాం. ఇవాళ మేము కూడా ఆ ఇన్సిడెంట్ని నిజ నిర్ధారణ చేయవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిదాన్ని రాజకీయం మేము కూడా చేయొచ్చు. ఇవాళ మా మీటింగ్ బ్రహ్మాండంగా జరిగింది కాబట్టి మీ మీటింగ్కి కనీసం 150 మంది కూడా రాలేదు కాబట్టి మీరే ఇది చేశారని నేను కూడా చెప్పొచ్చు. కానీ నేను అలా చెప్పట్లా. అక్కడ జరిగిన దాన్ని నిజ నిర్ధారణ చేసి వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా మేము కూడా అక్కడున్న సంబంధించిన అధికారులకు కానీ లేకపోతే ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సిబ్బందికి కానీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే అక్కడ చేరిన నాయకులందరూ కూడా పెంబసాని దగ్గర నుంచి కొత్తగా నోట్ల వాసన చూసి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా మేము కూడా చూసాం. అది ముస్తఫా గారి మీద నెడతాం. ఇవాళ ఏదైతే ఆ ప్రాంతంలో మా ముస్తఫా గారి గురించి ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయం ఎలాంటి వ్యక్తి అనేది కూడా లేదు. నోట్ల కట్ల కోసం వెళ్ళిన నాయకులు ఎలాంటి వారు ఎలాంటి కుట్రలు చేస్తారో కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ తెలుసుకోకుండా అక్కడ ఎంపీ అభ్యర్థి పాపం ఆయనకి రాజకీయం అప్పుడే తొందరగా వంటబెట్టినట్టుంది. వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గోబెల్స్ ప్రచారం చేయడంలో దిట్ట అనేది కూడా తెలుసుకొని నేను చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్య. అసలైనా బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా అతనికి. నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావు? నీకు డబ్బులు ఉన్నాయని డబ్బులు పడేసి ఎవరైనా నీ డబ్బులు పడేస్తే ఎవరైనా నమ్మేస్తారని నువ్వు భావిస్తా ఉన్నావా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే దాంట్లో తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దుష్ప్రచారాల పార్టీ మీకు ఆనవాయితీ. కాబట్టి ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోమని చెప్పి కోరుతా ఉన్నాం.
రెండవది ఏదైతే మరి పొన్నూరు శాసనసభ్యుడిగా నువ్వు కూడా ఈ పార్లమెంట్లో పోటీ చేస్తున్నావు, నేను పోటీ చేస్తా ఉన్నా. పొన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఎవరు చేశారో కూడా తెలుసుకోలేని పరిస్థితి నీది. 25 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి నేను చేశానని ధైర్యంగా చెప్తా ఉన్నా. నీ పార్టీ సభ్యుడు 20 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసి ఏ పని చేయలేదని ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా చెప్తారు. కానీ గుడ్డ కాల్చి నెత్తి మీద వేసేట్టుగా ఊరిని ప్రతి దాన్ని కూడా మైనింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. 750 ఎకరాల గురించి మాట్లాడుతూ ఉన్నావు. లేదు స్క్రిప్ట్ రీడింగ్ చదువుతూ ఉన్నావు. నేను ఒకటే నిన్ను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. నీ 5,705 కోట్ల ఆస్తి నా టేబుల్ మీద పెట్టు, నా ఆస్తి కూడా నేను నా టేబుల్ మీద ముందు పెడతా. నిజ నిర్ధారణ చేసి ఎవడు మైనింగ్ చేశాడో దాని గురించి తేల్చుదాం. ఎవరు మైనింగ్ చేశారో, ఎవరు దాని మీద సంపాదించారో మరి ప్రజలకు కూడా తెలియజేద్దాం. నువ్వు సిద్ధమేనా అని అడుగుతున్నా. నిన్ను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నీ 5,705 కోట్ల ఆస్తి టేబుల్ మీద పెట్టు, నేను నా ఆస్తులన్నీ నేను టేబుల్ మీద పెడతా. లేదు అక్కడున్న ఏదైతే చేబ్రోల్ మండలంలో నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు తలుపు కొట్టు, నువ్వు వెళ్ళి అక్కడ ఈ మైనింగ్ ఎవరు చేశారో చిన్న పిల్లవాడు కూడా చెప్తాడు. కానీ ఒక అబద్ధాలని ఇవాళ ఏదో నువ్వు డబ్బులు ఉన్నాయి కదా అని నువ్వు ఏది చెప్తే అది నమ్మే స్థితిలో ప్రజలు లేరని తెలియజేస్తా ఉన్నా. నీ రాజకీయం ఇవాళ కొత్తగా వచ్చావు నువ్వు రాజకీయానికి, అప్పుడే వంట పట్టినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. డబ్బులు పడేస్తే పని అయిపోద్ది అనుకుంటా ఉన్నావు. నీ డబ్బులకి ఎవరు లొంగే పరిస్థితిలో ప్రజలు లేరు. నీ నాయకుడిని నమ్మే పరిస్థితులు అసలు లేరు. గోబెల్స్కి తమ్ముడులాగా లేకపోతే గోబెల్స్ బ్రదర్ అని చంద్రబాబుని అంటున్నావు, నువ్వు ఇంకో చిన్న తమ్ముడులాగా తయారయ్యావు. ఇవాళ గుంటూరు పట్టణంలో ఏ విధంగా నోట్లు కట్టలు పడేసి ఏ విధంగా నాయకులను కొనుగోలు చేస్తున్నావో అందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఎక్కడా కూడా ప్రజా ఆదరణ లేని నాయకులు. ఇవాళ సమాజంలో ప్రతి కుటుంబానికి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు సంబంధం అయిపోయారు. ఎక్కడా కూడా నువ్వు నాయకులు కొన్నంత మాత్రాన నీకు ఓట్లు రాలే పరిస్థితి లేదు. నీ పార్టీ నాయకులే నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా అది గమనించు. ఇవాళ ఏదైతే గుంటూరు పార్లమెంటు 10 సంవత్సరాలు గుంటూరు ప్రజలు మోసపోయారో తెలుగుదేశం పార్టీ వల్ల, తెలుగుదేశం పార్లమెంటు మెంబర్ వల్ల మరోసారి గుంటూరు పార్లమెంటు మోసపోవడానికి సిద్ధంగా లేరు ప్రజలు. ఇది గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇవాళ వాస్తవాలు మాట్లాడాలి. మనం చదువుకున్నవాడిని నువ్వే చెప్తున్నావు. పక్కన చదువుకొని నువ్వు ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నావు? అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావు, దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నావు. నువ్వు దుష్ప్రచారాలు చేసినా ఇక్కడ నమ్మే స్థితిలో లేరు. ఇలా రోజు జీన్స్లో ఏముందో మా మిర్చియాటికి వెళ్తే చెప్తారు. ఎలాంటి వాడో ఏం చేశాడో కూడా చెప్తారు. అది తెలుసుకొని మాట్లాడు. అంతే తప్ప ఎవడో పేపర్ రాసిస్తే స్క్రిప్ట్ రీడింగ్ కాదు. అందుకనే డబ్బులున్న అహంకారంతో మదంతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నేను నీకు ఒకటే చెప్తా ఉన్నా, పోటీకి సంసిద్ధంగా ఉన్నాం. నీ మీద 100కి 100 పాళ్ళు గెలిచేది ఇవాళ ఒక సామాన్యుడు గుంటూరు మిర్చి కిలార్ రోసి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాట్లాడు. మొత్తం రాదుగా. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. నిన్న జరిగిన మరి ఆటోనగర్లో అగ్ని ప్రమాదానికి మేము అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిగా ఏం జరిగింది అనేది ఫ్రమ్ ద స్టార్టింగ్ అక్కడే ఉన్నాము. మరి అక్కడ మరి ఎమ్మెల్యే గారి మీద కానీ లేకపోతే ఏమో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బురద జల్లాలి అనే ఒకే ఒక ఉద్దేశం, లక్ష్యం తప్ప ఇంకొకటి కనిపించట్లేదు. ఎందుకనంటే ఒక 2 రోజుల ముందు అక్కడ ప్రోగ్రాం చాలా చక్కగా ఆటోనగర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే ముస్తఫా గారికి మేమంతా వెన్నంటే ఉన్నాము అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ మీటింగ్కి విచ్చేసి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఆనందంగా మనం అందరం కలిసికట్టుగా ఉందామని చెప్పి చెప్పడం జరిగింది. అది చూసి ఓర్వలేక నిజంగానే ఓటమి భయం ఏ విధంగా పట్టుకుందంటే నీచంగా ఏ విధంగా వీళ్ళంటే నన్ను చూసి, ఒక ఆడపిల్లని చూసి వాళ్ళు భయపడుతున్నారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు
చూసుకోవచ్చు వాళ్ళు ఏ విధంగా ఉన్నారని చెప్పి. ఆ రోజు నిన్న జరిగిన దానికి సంఘటనకి నేను వెళ్ళంగానే ప్రతి ఒక్కళ్ళు మసీద్లో నుంచి నీళ్లు తీసుకొని మరి నీళ్ళేమో అగ్ని ప్రమాదాన్ని ఆపుదామని చూస్తూ ఉన్నారు. అప్పటికి అక్కడికి వెళ్ళిన సమయంలో ఫైర్ వెహికల్ రావడం జరిగింది. ఇంకా మళ్ళీ మరి అలాగే డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్తో మాట్లాడి ఇంకొక వెహికల్ కూడా నేను తెప్పించడం జరిగింది. అలాగే ట్యాంకర్స్, కనెక్టింగ్ ట్యాంకర్స్ కూడా, ప్రైవేట్ ట్యాంకర్స్, అలాగే మా మంచినీళ్ళ ట్యాంకర్స్ని కూడా తెప్పించడం జరిగింది. అన్నీ చేశాము. అన్నీ చేసిన తర్వాత కూడా ఏమంటే వాళ్ళ ఆరోపణలు వినడానికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ వాళ్ళు ఏంటంటే ఇది కావాలని చేశారు, ఇవి కావాలని వీళ్ళు ఇది చేశారని చెప్తున్నారు. నేను అక్కడ రాజకీయం చేయడానికి వెళ్ళలేదు, రాజకీయంగా వాడుకుందామని చూసింది వాళ్ళు. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ స్పందించి చేసి ఏ విధంగా చేయాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. కానీ వాళ్ళు రాగానే ముందు ఏం చేశారంటే ఐఏఎస్, నాకు తెలిసి ఐజీ గారికి ఎవరికి ఫోన్ చేసి దిస్ ఈజ్ వాట్ దే హ్యావ్ డన్ అని ఆయన ఏదో ఇంగ్లీష్లో మాట్లాడి ఏదో చెప్తున్నారు ఆయనకి. బట్ దాన్ని బట్టే అర్థమవుతుంది ఏదో ప్రజలకి మొబ్బు పెడదాం, ప్రజలకి ఏదో ఎక్స్ప్లెయిన్, నాకు ఇంగ్లీష్ వచ్చని మేము ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నారో లేకపోతే నిజంగానే అసలు ఏం మాట్లాడుతున్నారో. నజీర్ అహ్మద్ అన్న అక్కడ ఏంటంటే షో ఆఫ్, అంటే ప్రతి ఒక్కటి కూడా షో ఆఫ్ చేద్దామని వెళ్ళారు కానీ అక్కడ స్థానికంగా వాళ్ళు హెల్ప్ చేద్దామని వెళ్ళలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారంటే ఆయన రాకుండా ముందు వాళ్ళ అనుచరులు, దాని తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు, దాని తర్వాత ఆయన, అలాగ ఒకళ్ళు ఇన్స్టాల్మెంట్ వైజ్గా వచ్చారు కానీ అసలు నిజంగానే అక్కడ స్థానికులకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో రాలేదు. అలాగే మీరు చూసుకుంటే అక్కడ నష్టం జరిగింది కాదనట్లేదు, కానీ నష్టాన్ని ఇంకా నష్టపోకుండా చేసింది మేము. దీన్ని రాజకీయం చేయాలనుకుంటే మేము కూడా చేయొచ్చు, కానీ మీలాంటి నీచ రాజకీయాలు కానీ, శవ రాజకీయాలు కానీ, లేకపోతే వ్యక్తిగత దూషణలు కానీ మేము చేయాల్సిన అవసరం లేదు. మా పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి కొన్ని నైతిక విలువలు ఉన్నాయి, ఏ విధంగా చూడాలి, ఏ విధంగా వాడిని ఇచ్చేయాలని చెప్పి. ఇలాంటి నీచ రాజకీయాలు చేయాల్సినంత అవసరం లేదు. అలాగే ఎమ్మెల్యే గారి మీద ఏదో దూషణలు చేస్తున్నారు, మరి ఆటో నగర్ని డెవలప్ చేయలేదు, ఆటో నగర్కి వాటర్ సప్లై ఇవ్వలేదని. ఒక్కసారి జిఎంసీకి వెళ్ళి మీరు ఒకసారి ఎమ్మెల్యే గారి లెటర్స్ తీసుకోండి, అక్కడ చూస్తే మీకు ఆటో నగర్కి వాటర్ సప్లై ఎమ్మెల్యే గారే ఇవ్వడం జరిగింది. అందుకనే మీరు మసీద్లో నుంచి నీళ్లు తీసుకొని కొట్టుకుంది అక్కడ మరి ఫైర్ ఆపడం జరిగింది. అలాగే మీరు చూసుకుంటే మరి ఎమ్మెల్యే గారు ప్రతిదానికి మా వాటర్ సప్లై ఇవ్వలేదని అనడానికి ఇంకో ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క చోట కూడా మీరు వ్యక్తిగతంగా కనెక్షన్స్ ఇప్పించుకోండి, ఇది కమర్షియల్ ఏరియా, కమర్షియల్ దానికి 21,000 అయితే 14,000కి మరి మాట్లాడి కమిషనర్ మేడంతో మాట్లాడి ఇచ్చేయడం జరిగింది. అది కూడా తెలియదు. అలాగే డెవలప్మెంట్ రోడ్లు ఇవ్వలేదంటే నిన్న ఫైర్ జరిగిన చోటు నుంచే అదొక 60 feet రోడ్ అయితే వాళ్ళంతా ఆక్రమించుకొని చేసుకొని అది తొలగించుకోకుండా డెవలప్మెంట్ ఆపేసిన వాళ్ళు మీరు. ఈరోజు మీరు అందరూ మాట్లాడుతున్నారే, నిజంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా గుండెలు చేతి మీద వేసుకొని 10 సంవత్సరాలుగా నాన్నగారు ఎప్పుడు, ముస్తఫా గారు ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చేయలేదు. ఒకళ్ళు మంచి కోరారు, ఇంకోటి ఆయన కూడా ఒక వ్యాపారి, ఆయనకు కూడా తెలుసు కష్టాలు నష్టాలు అన్నీ తెలుసు. కానీ మీలాగా నీచ రాజకీయాలు కానీ అలాంటి శవ రాజకీయాలు కానీ మాకు చేయటం రాదు, ఎందుకంటే దేవుడు మాకు నేర్పించలేదు. అలాంటి విలువలున్న మరి ఆయన అలాంటి విలువ లేని మరి చేష్టలు మేమైతే చేయము. అలాగే మీరు చూసుకుంటే ఒకవేళ నేను చెప్తున్నా మొన్న ఆదివారం జరిగిన అక్కడొక్కటే ఫైర్ యాక్సిడెంట్ జరగలేదు, మరి మిర్చి యార్డ్లో కూడా జరిగింది. దానికి కూడా కారణం మేమేనా? లేకపోతే మొన్న మీరు కావాలనుకొని ఏదో బస్సులు తగలబెట్టుకున్నారంట, మరి అది కూడా మీ మీదే వ్యక్తిగత వదిలేస్తున్నాం. ఎందుకంటే మీ వైపే ఇలాంటి రాజకీయాలు చేసేవాళ్ళు ఉన్నారు, మా వైపు అన్నీ కరెక్ట్గా ఒక సిస్టమేటిక్ వేగా ప్రజల కోసం ఏం చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరే ఏవి ఉద్దేశాలు లేవు. ఎవరైనా రాజకీయాల్లో వస్తే ఏం చేయాలంటే ప్రజల కోసం మంచి చేయాలి, ప్రజల కోసం తోడుండాలి అని ఆలోచిస్తారు. కానీ మీలాగా ఇదిగోండి ఇది చేస్తే హైప్ అవుతాము, ఇలా చేస్తే హైప్ అవుతాము, ఇలా షో ఆఫ్ చేయొచ్చు, ఇలాగ ప్రిటెండ్ చేయొచ్చు అనే విషయాల్లో మేము ఎక్కువ దృష్టి పెట్టము. మేము ఎక్కువ దృష్టి పెట్టేది ప్రజల కోసమే దృష్టి పెడతాము. ఇప్పుడు ఇంకొకళ్ళు యాడ్ ఆన్ అయ్యారు, పెమ్మసాని గారు. ఏంటంటే చేస్తాను, చేసి చూయిస్తాను, చేసే సత్తా ఉంది అని అంటారు, కానీ చేసి చూయించినట్టు ఇప్పుడు దాకా ఒక ఘనత కూడా లేదు. ఆయన ఏదో నిన్న వెళ్ళి నేనేమో మీకు ఆర్థికంగా నేను తోడుంటాను అని అన్నారు, కానీ నిజంగానే వాళ్ళకి ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా నష్టం జరిగింది అంటే వాళ్ళ మనిషి వాళ్ళు కాబట్టే నోట్లు ఎవరెవరికి ఇచ్చారు, నోట్లు ఈరోజు మాట్లాడిస్తున్నాయి ప్రతి ఒక్క విషయం కూడా ఎమ్మెల్యే గారి మీద. కానీ నిజంగానే ఎవరికి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి అర్హత లేదు ముస్తఫా గారి గురించి మాట్లాడడానికి కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మాట్లాడడానికి కానీ. ఎందుకనంటే మీరు చేసే నీచ రాజకీయాలకి ప్రజలు ఇక్కడ విసిగిపోయి ఉన్నారు. ప్రతిసారి ఏ విషయం వచ్చినా ముస్తఫా గారు ఇలాగా, ముస్తఫా గారు అలాగా అని.
వేలాది మంది లక్షలాది మంది ముస్తఫా గారు మంచోడు అంటే వీళ్ళే ఒక 10 మందో లేకపోతే నోట్లు మాట్లాడిస్తున్న వాళ్ళందరూ చెప్తా ఉంటారు ముస్తఫా గారు అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని. ఖచ్చితంగా ప్రజలందరూ బుద్ధి చెప్తారు. ఏ విధంగా బుద్ధి చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి సీఎం చేసుకోవడానికి గుంటూరు తూర్పులో వాళ్ళందరి గెలుపుతోనే వాళ్ళందరికీ బుద్ధి చెప్పే సమయం మే 13వ తారీఖు నుండి. ఒక ఆడపిల్లకి ఎంత భయపడుతున్నారనే విషయం ఈరోజు తెలుస్తుంది. అలాగే మరి ఈరోజు మస్తాన్ వలీ గారు కూడా మరి ఒక కార్యకర్తని కొట్టడం జరిగింది. నిజంగానే ఏమి ఇండికేషన్ ఇస్తున్నారు గుంటూరు ప్రజలకి? మేము రౌడీలనా మీరు గుండాలని ఒక ఇండికేషన్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. మీరందరూ కలిసికట్టుగా ఒక ఆడబిడ్డను కాదు ఓడిస్తుంది, గుంటూరు తూర్పుని ఓడిద్దామని మీరు అనుకుంటున్నారు. కానీ గుంటూరు తూర్పు ప్రజలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్తారంటే మా అమ్మాయిని మీరు ఏ విధంగా హింసిస్తున్నారో ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాననే విషయంలో ప్రజలందరూ కంకణ కట్టుకుని ఉన్నారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే సమయం కూడా తొందరలోనే ఉంది. నమస్కారం. 4వ తారీఖు ఆటనగర్లో వివిధ అసోసియేషన్లు, సంఘాలు, వ్యాపారులు, కార్మికుల సమావేశం ఏర్పాటు చేశాం. ఆ సమావేశానికి మంచి స్పందన వచ్చింది. దాదాపు 3000 పైచిల మంది ఆ సమావేశంలో పాల్గొన్నారు. దాన్ని చూసి ఓర్వలేక ఈ సమావేశం జరిగి దీన్ని డీవియేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో ఒకటి కుట్ర పన్ని చేసినట్టు కనపడుతుంది ఈ ఫైర్ యాక్సిడెంట్. ఎందుకంటే మేము మా కార్యకర్త చనిపోయాడని చెప్పి అందరం శ్మశానంలో ఉన్నాం ఆ చివరి సత్కారాలు చేస్తున్నప్పుడు. అదే సమయంలో అక్కడ మంటలు రావడం అనేది చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మనకైతే అనుమానం లేదు, ఇది యాక్సిడెంట్ అనుకుంటున్నాం ఇప్పటికి కూడా. కానీ వాళ్ళు వచ్చి ఒక అనుమానం రేకెత్తించారు, ఇది యాక్సిడెంట్ కాదు ఎవరు కావాలని చేశారని చెప్పి. ఎవరో కావాలని చేస్తుంటే అది తప్పకుండా మీరే చేస్తుంటారు. ఈ సంస్కృతి మీలో ఉంది. మీ పార్టీ ఆఫీసులను మీరే తగలబెట్టుకుంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు తగలబెట్టారని చెప్తారు. మీ బళ్ళని మీరే పగలగొట్టుకుంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారంటారు. ఈ విధాన సంస్కృతి మీలో ఉంది తప్పించి వైఎస్ఆర్సీపీలో లేదు. జనం చూస్తున్నారు. మేము ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాం. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరా ఫుటేజ్ తెప్పించండి. ఫుటేజ్ ద్వారా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఎవరైతే చేశారో వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే డబ్బు తీసుకొని నిన్నగా మొన్న పార్టీలో చేరారో వాళ్ళ ఆలోచన తీరే ఇది. ఈ క్రిమినల్ మైండ్తో ఆలోచించే వాళ్ళే చేసి ఉండొచ్చు అన్న అనుమానం ఉంది. తప్పనిసరిగా దీన్ని సీరియస్గా ఎస్పీ గారు కానీ ఐజీ గారు కానీ ఎంక్వైరీ చేసి సీరియస్ యాక్షన్ తీసుకొని ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తి లేదు, వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ప్రభుత్వం ద్వారా నూరి ఫాతిమా గారు, మన రోసయ్య గారు వాళ్ళకి సహాయం చేసేది కృషి చేస్తారు. ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి ఇటువంటి ప్రకటన చేయకూడదు కాబట్టి ఇప్పుడు చేయట్లేదు. తప్పనిసరి ఎన్నికల తర్వాత రోసయ్య గారు, నూరి ఫాతిమా గారు వాళ్ళకి సహాయం తప్పకుండా చేస్తారని ఆలోచిస్తాం. నమస్కారం. నిన్న ఆటోనగర్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. దాన్ని పెమ్మసాని గారు, గుంటూరు తూర్పు నియోజకవర్గ పెద్దలందరూ కలిసి దాన్ని ఒక నీచ రాజకీయానికి పాల్పడి ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఒక ఆడపిల్లని ఎదుర్కోవడానికి ఈరోజు వాళ్ళు ఒక భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళకి తెలిసిపోయింది గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వాళ్ళు ఓడిపోతూ ఉన్నారని చెప్పని. ఎప్పుడైతే దాదాపు ఆటోనగర్లో మీటింగ్ పెడితే 2000 మంది పైచిలకు జనం వచ్చారో స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి వాళ్లే నిలబడి ఎండకు సైతం కూడా అక్కడ నిలబడి నూరి ఫాతిమా గారికి మద్దతు తెలిపితే వాళ్ళలో ఒక భయాందోళన మొదలైపోయి వాళ్ళు ఆ రోజు ఆదివారం కాబట్టి ఎవరు ఉండని సమయంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు గురి చేసి వాళ్ళు దాన్ని రాజకీయం చేసి ఒక ఆడపిల్లని ఎదుర్కోవడానికి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా. ఈరోజు సేవ చేయడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఒక ఆడపిల్ల వస్తే మీరు ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు? ఈరోజు ఆడపిల్ల అనేది రాజకీయాల్లోకి రాకూడదా? సేవ చేయకూడదా? ఎమ్మెల్యే కంటెస్ట్ చేయకూడదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకటే ప్రచారం చేస్తున్నాం, ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్ల. ఆడపిల్ల అంటే ఏందనేది ఈరోజు గుంటూరు తూర్పు ప్రజలు 13వ తారీఖు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మీకు చూపిస్తారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారికి మీరు ఇప్పటికైనా మీరు నీచ రాజకీయాలు కనుక మానుకోకపోతే మీరు చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు కేవలం డబ్బులు అనే ఒక అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు. మీ అహంకారాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు.
ఖచ్చితంగా ఆ సమయం దగ్గరుంది, మీకు బుద్ధి చెప్పడానికి కూడా చాలా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలని చెప్పని దీని మీద మేము పోలీస్ శాఖ మా ఎంపీ అభ్యర్థి మా తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గారి ద్వారా మేము పోలీసు వారికి కూడా మేము ఒకటి విన్నపం చేయదలుచుకున్నాం, ఒక రిప్రజెంటేషన్ కూడా పెట్టదలుచుకున్నాం. ఎస్పీ గారు, ఐజీ గారు దీని మీద పూర్తిగా విచారణ చేసి ఎవరైతే దీని మీద ఇటువంటి సంఘటనలు పాల్పడిన వారే కాకుండా ఇలాంటి అవాస్తవాలు కూడా ప్రజలను తీసుకెళ్లి ఒక విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఒక గొడవలు పెట్టాలని ప్రశాంతంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం జరుగుతూ ఉన్న సమయంలో ఏదో ఒక అలజడి సృష్టించాలని చెప్పని ఈరోజు ఒక దుర్మార్గమైనటువంటి వేలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన కూడా పోలీసులు కూడా ఒక నిఘా పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పని విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఇలాంటి సంఘటనలు కూడా పునరావృతం కాకుండా మీరు ఇలాంటి విషయాలు కూడా మీరు గొడవలు సృష్టించే కార్యక్రమాలు కూడా మానుకోవాలని చెప్పని మేము హెచ్చరిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ తన సభలో మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. 2,000 కోట్ల రూపాయలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు దీంతో పాటుగా కిలా రోజు ఇక్కడ మహిళా సమయాన్ని పూర్తి చేసే విధంగా దోచుకున్నారు అంటున్నారు. ఏమంటారు పాపం అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక అమాయకుడు, స్క్రిప్ట్ రీడింగు అక్కడ ఎవరైతే ధూళిపాల నరేంద్ర కుమారు లేకపోతే పెమ్మసాని చంద్రశేఖర్ కాగితం రాసిస్తే చదివాడు. పాపం ఆయనకి నిన్న చూశారు, రాష్ట్ర ప్రజలందరూ చూశారు, అక్కడ క్యాండిడేట్ పేర్లు చెప్పడం కూడా రాలేదు ఆయనకి, ఏ పేర్లు చెప్పాడో కూడా అందరికీ తెలుసు. సో ఏదో ఒక బురద వేయాలని బురదేసే కార్యక్రమం. నేను ఒకటే చెప్తా ఉన్నా, అతను మొత్తం కూడా ఏదైతే ఆ చేబ్రోల్ మండలంలో మైనింగ్ గురించి మొత్తం చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. లేదా అక్కడ దాకా వచ్చాడు కాబట్టి 4 అడుగులు వేసి ఆ గ్రావెల్ దగ్గరికి వెళ్ళి 4 ఇళ్ళకి వెళ్ళి వాస్తవాలు తెలుసుకుంటే తెలిసిద్ది. సో వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఆ పార్టీ యొక్క నాయకుడి యొక్క పనితీరు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, అందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి ఎందుకు పొన్నూరులో మీటింగ్ పెట్టారనేది కూడా మనం గ్రహించాలి. పొన్నూరులో ఆ పార్టీకి దిక్కుదోచని పరిస్థితిలో ఉంది కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి అక్కడ మీటింగ్ పెట్టారనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. అందుకని అక్కడికి వచ్చాడు కాబట్టి ఏదో మాట్లాడాలి, ఆ స్క్రిప్ట్ రీడింగ్ ఇచ్చారు కాబట్టి ఆయన మాట్లాడాడు. సీఎం జగన్మోహన్ రెడ్డి కేవలం గుంటూరు జిల్లా మీద దృష్టి సారించినట్టుంది. ఎక్కువగా ఈరోజు రేపల్లె, మాచర్ల, మొన్న సిద్ధం సభ ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోటీ చేయాలి అంటే అభ్యర్థుల విషయంలో భయం వేస్తుందా లేకపోతే లేదు, ఎలక్షన్ విధిలో అన్ని నియోజకవర్గాలు తిరగాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బస్ యాత్ర కంప్లీట్ చేసుకున్నారో మళ్ళీ ఈ యాత్ర కూడా అన్ని నియోజకవర్గాలు ఎక్కడెక్కడ ముఖ్యమైన నియోజకవర్గాలు ఉన్నాయి, ఏ కీ పాయింట్స్లో ఉన్నాయో ఆ పాయింట్స్లో ఆయన తిరుగుతూ ఉన్నారు తప్ప ఎక్కడా కూడా ఎవ్వరికి ఎటువంటి భయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఇంకొద్దిగా మాకు జోష్ ఉంటుంది అనే ఉద్దేశంతో మేము భావిస్తా ఉన్నాం. రామ